విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కూడా హనుమకొండ కలెక్టరేట్ ముందు విద్యార్థులు నిరసన చేస్తున్నారు. ఇక్కడ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటి వరకు అనేక సార్లు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పటికీ కూడా ఎక్కడ సమస్యలు తీరకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక మంది విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం విద్యార్థుల సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. విద్యార్థులకు వేరే పరిష్కారం అనేది లేకుండా పోతుంది అని చెప్పి ఒక ఆందోళన కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతానికైతే హనుమకొండ కలెక్టర్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి మనం చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విద్యార్థి రంగ సమస్యల్ని కూడా పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కసారి మనం ఇబ్బందికర వాతావరణాలు ఎదుర్కోక తప్పడం లేదన్నటువంటి ఆందోళన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ విద్యార్థులతో పాటు విద్యా సంస్థల అధినేతలు కూడా ఉన్నారు. ఈ సమస్యలు కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల యాజమాన్యాలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సుందరరాజు గారు ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు విద్యార్థులు ఎన్నోసార్లు సమస్యల మీద మాట్లాడుతున్నారు, అయినప్పటికీ పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదనేది మాత్రం గమనించాల్సిన అవసరం. మరి ఈ ప్రభుత్వం వస్తే మనకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు, మరి ఎందుకు ఈ ఉదాసీనత అనుకోవచ్చు? గత ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయినా కానీ పిల్లలు రోజు రోడ్డు మీదకి ఎక్కడమే పని అయిపోతుంది. ఇక్కడ చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చదువుకు దూరం చేసే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నట్టు అనిపించడం జరుగుతుంది. అంటే ఇవాళ మీకు మూసీ నది కట్టడానికి 1000 కోట్లు ఉంటాయి, కానీ ఇక్కడ పేద విద్యార్థులకు చదువుకోవడానికి మాత్రం ఇవ్వడానికి రియంబర్స్మెంట్ ఇవ్వడానికి దయ కలగట్లేదా? ఇవాళ మీ కక్ష ఎవరి మీద? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద. రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఆనాడు 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకోవాలి, డబ్బుల వల్ల వీళ్ళు వెనకకపోవద్దు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఆనాడు అందరి ఇళ్లలో పేద విద్యార్థుల ఇళ్లలో దేవుడిగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ను కొలిచిళ్ళు. కానీ అదే కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కోపమా, లేకపోతే పేద విద్యార్థుల మీద కోపమా? ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఇవాళ ప్రతిరోజు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. వాళ్ళ చదువులకు దూరం అవుతున్నారు. వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ జీవితాలతో చెలగాట ఆడుతున్న ఈ ప్రభుత్వాలు దిగి రావాలి. ఇవాళ మీరు ఢిల్లీలో చూస్తున్నారు ఎలాంటి ఉద్యమం అయిందో, ఈడ కూడా రియంబర్స్మెంట్ ఉద్యమం అంత పెద్ద ఎత్తున రాబోతుంది. ఇప్పటికీ చాలా అల్టిమేట్లు ఇవ్వడం జరిగింది స్టూడెంట్ ఆర్గనైజేషన్లు. వీళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకున్నారు కాబట్టి కానీ మీ అంతిమంగా మీ ప్రభుత్వాలు కదిలిపోతాయి. విద్యార్థులను ఇవాళ చదువుకు దూరం చేయొద్దని మేనేజ్మెంట్ల తరఫు మీద ఒక సామాన్యుడిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పటి వరకు చూసినట్లయితే ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ లాంటివి కూడా అసలు నిరాదరణకు గురవుతున్నాయి. మరి ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి ఇవే నిరాదరణకు గురవుతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు ఏమో ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫీజుల దోపిడే ఇబ్బందికర వాతావరణంగా చెప్పి విద్యార్థులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అటు అవ్వ పెట్టదు అడుక్కొనియదన్నట్టు ఇటు విద్యార్థులు ఫీజులు కట్టలేకపోతున్నారు. అట్లని చెప్పి ఇక సీట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అంటే సీట్లు సంపాదించినా వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. ఎందుకు కారణం అనుకోవచ్చు? ఇవాళ అన్ని యూనివర్సిటీల బాధ ఇదే. యూనివర్సిటీలకు ఫండింగ్ ఇయ్యరు, ప్రైవేట్ యూనివర్సిటీలో పర్మిషన్ ఇచ్చి డబ్బున్నోడు చదువుకోవాలి. పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వారు మాత్రం చదువుకు దూరం పోయే స్థితికి తీసుకొస్తున్నారు. కన్వెన్షనల్ యూనివర్సిటీస్ అన్నిట్లో మీరు చూడండి రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు చదువుకున్న పీజీ చేసిన విద్యార్థులకు జాబులు వస్తాయి. ఆడ మాకు రాకుండా జాబులు కాడ మీరు అడ్డం పడుతున్నారు. మా పిల్లలకు చదువులు రాకుండా అడ్డం పడుతున్నారు. రావాల్సిన యూనివర్సిటీకి ఇవ్వాల్సిన ఫండింగ్ ఇవ్వకుండా ఇవాళ చదువుకు దూరం చేసే ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇది ప్రశ్నించే అవసరం ఉన్నది. మన యూనివర్సిటీలను కాపాడుకోవాలి, మన విద్యార్థులను కాపాడుకోవాలి. తక్షణమే రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. ఓకే, ఇక్కడ 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా ఎంతో ఉద్దేశపూర్వకంగా పేద విద్యార్థులకు చదువు అందాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇక్కడ నిరాదరణకు గురి కాకుండా వాళ్ళు ప్రయోజనాలు చేయాలన్న ఉద్దేశంతో ఒక సత్సంకల్పంతో పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్లకు పైగా బకాయిలు ఉండడంతో మొత్తం విద్యార్థి లోకం అంతా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, ఇప్పటి వరకు విద్యార్థులు
అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకుంటే ఒక ఉన్నతమైన సమాజ నిర్మాణం జాగృతం అవుతుంది అన్నటువంటి ఆలోచనలు ఉండే. కానీ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల మీరు చూస్తున్నటువంటి విద్యార్థి లోకం ఎట్లాంటి ఇబ్బందులు పడుతుంది? ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దాదాపు 11,000 కోట్లు విడుదల చేయకుండా విద్యార్థి జీవితాలు చెలగటమాడుతున్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కాలయాపన చేస్తున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు, ఎన్నికల అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎందుకు నిధులు విడుదల చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ పథకం పైన దాదాపు 14 లక్షల మంది పేద విద్యార్థులు ఆధారపడి విద్యాభ్యసిస్తున్నారు. ఇప్పటికే 11,000 కోట్లు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 11,000 కోట్లు పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులకు సంబంధించిన తమ కోర్సులు పూర్తయినా కూడా కళాశాల వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఉన్నత చదువులు పోలేక ఉద్యోగాలు చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడుతూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు నిధులు కేటాయిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఇతర సంక్షేమ పథకాలపై దృష్టి విద్యార్థులకు సంబంధించినటువంటి ఎందుకు పెండింగ్ నిధులు ఎందుకు మీరు విడుదల చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీకు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తూ తప్ప స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తే మీరు కేవలం మీకు ఎక్కడైతే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారో దానికి సంబంధించిన సంక్షేమ పథకాలు విడుదల చేస్తా ఉంటారు. మీరు అనేక రకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తారు. మూసి ప్రక్షాళన అంటారు, లేకపోతే హిల్ట్ పాలసీ అంటారు, అనేక కొత్త పాలసీలు తీసుకొస్తారు. మరి కొత్త పాలసీలకు డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు మీ పేద విద్యార్థులు చదువుకోవడానికి విడుదల చేయాల్సిన బకాయిలు ఉన్నటువంటి నిధులు ఎందుకు ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు మూసి ప్రక్షాళన 1,00,000 కోట్లు పెట్టని చేస్తామంటారు. ఎవరు అడ్డం వస్తారో వాళ్ళు తొక్కుకుండా పోతాంటారు. మరి విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి మిమ్మల్ని ఎవరు అడ్డం పడుతున్నారు, మిమ్మల్ని ఎవరు తొక్కుకుండా పోతారని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖ మీకు సూటబుల్ కాదు. విద్యాశాఖ మంది అటర్ ఫ్లవర్ కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి ఇతరులకు కేటాయించండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు చూడండి. విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలుగా మేము సమస్యలు ఉంటే వాళ్ళకి మేము చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కనీసం మీరు అపాయింట్మెంట్ ఇయ్యారు, కలవరు. కావాలి మీరు బయటికి బదులు గొప్పలు చెప్పుకుంటారు. అంటే కేవలం ఏదంటే మాయమాట చెప్పి విద్యాలయం మోసం చేస్తారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్నటువంటి 11,000 కోట్లు వెంటనే విడుదల చేసి ఈ పథకంపై ఆధారపడి చదువుతున్న 14 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో 33 జిల్లాల కలెక్టరేట్ ముట్టడిస్తున్నాం. ఖచ్చితంగా మీరు విడుదల చేయకపోతే రానున్న కాలంలో మంత్రులను కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి రోడ్ల మీద తిరగనివ్వని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, తక్షణం పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేసి ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థులు కూడా పరీక్షలు రాసి ఇక్కడ సర్టిఫికెట్ల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి అట్లాంటప్పుడు కూడా కొంతమంది బలవన్మరణాలకు పాల్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పరీక్షలు రాసి మెరిట్ లో పాస్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే సర్టిఫికెట్లు కూడా డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది ముమ్మాటికి ప్రభుత్వం యొక్క వైఫల్యము. రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి చేస్తున్నటువంటి ఒక వైఫల్యము, ఆయన చేస్తున్న నిర్లక్ష్య ధోరణే కారణము. కేవలమైన రాజకీయ పబ్బం కోసము రాజకీయంగా ఈరోజు ఆయన రాజకీయంగా ఇతరులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక రాజకీయ కోణం ఆలోచించి విద్యార్థులను బలిపోషణ చేస్తున్నారు. ఇప్పటికి చాలా మంది విద్యార్థులు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల, కట్టకపోవడం వల్ల చాలా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు ఒక పక్క ప్రైవేట్ కళాశాల యాజమాన్యంలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మీరు డబ్బులు కట్టండి సర్టిఫికెట్ తీసుకోమంటారు, వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితి. అంటే దీనికి దీనికి బాధ్యత ఎవరు? దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దీని బాధ్యత వహించి ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న నేపథ్యంలో వారందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల నుంచే విద్యార్థులు వచ్చారని చెప్పి అంటున్నారు. ఆర్థిక స్థితిలో అంతంత మాత్రమే ఉన్నటువంటి విద్యార్థులు చదువుకు దూరం అయిపోతే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తమకు ఇక్కడ ప్రభుత్వాలే చదువు చెప్పాలన్నటువంటి ఆలోచనలు కూడా గత ప్రభుత్వం చేసింది. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో పెట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎందుకు మళ్ళీ తుంగర దొక్కుతున్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్న నేపథ్యంలో విద్యార్థి లోకం అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఇక్కడ ఎందుకు విద్యార్థుల జీవితాల్లో చెల్లగాట మారుతున్నారని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఫీజు బకాయిల విడుదల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిలో అవలంబిస్తుందని, అలాగే అధికారంలోకి వచ్చినాక ఏకకాలంలో కూడా విడుదల చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి అన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదంటున్నారు. సర్కారు ఫీజులు చెల్లించకపోతే మా చదువులు కొనసాగేది అన్నటువంటి ఒక ప్రశ్న
ప్రశ్నలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇప్పటి వరకు విద్యార్థులందరూ కూడా ఒక పేద మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాలేజీకి వెళ్తున్నటువంటి ఒక ఆశలే కనిపిస్తున్నాయి తప్ప కాలేజీకి వెళ్ళిన తర్వాత తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికీ కష్టపడి చదువుకొని పరీక్షలు రాసిన తర్వాత ఆ పరీక్షలు రాసి బయటికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించాలంటే సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి తలెత్తుందని చెప్పి విద్యార్థి లోకం అంతా ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఇప్పటికీ 11,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పి, అలాగే స్కాలర్షిప్లను కూడా పెండింగ్ లో ఉన్నటువంటి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇక్కడ అనేక విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ విద్యార్థుల సమస్యకు పరిష్కారం లభించడం లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం విద్యార్థి లోకంలో వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా విద్యాశాఖగా మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు స్పెసిఫిక్ ఒక మంత్రిని కేటాయించి దానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఇలాగే ఉండడం వల్ల కూడా అనేక మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి లోకం సహించదు ఇక్కడ అన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా విద్యార్థి లోకం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్ లో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కూడా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాము, మళ్ళీ తమ సమస్యలు పరిష్కారానికి సాధించుకుంటామన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా విద్యార్థి లోకం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.